హాయ్ అండి. చికెన్ కర్రీ వండుతున్నాం. చికెన్ కర్రీ కోసం మెంతాకు, పుదీనా, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం. ఎప్పుడు ఫుల్ వీడియో వేద్దామన్నా కూడా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటా. స్టాండ్ కొనుక్కోవాలండి. కొనుక్కోకుండా మాత్రం వీడియోస్ తీయడం అస్సలే కుదరదు. షార్ట్స్ అంటే మేనేజ్ చేయొచ్చు, కానీ ఫుల్ వీడియో పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు స్టాండ్ అనేది ఉండాలి. ఇందులో నేను ఏం వేసుకున్నా అంటే కుడుక, గసాల, లవంగాలు, యాలక్కులు, దాల్చిన చెక్క, ఇవి పచ్చిమిర్చి ఎక్కువ వేసిన, కారం తక్కువ వేద్దామని పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టేసిన. ఉల్లిగడ్డ మిక్సీ పడితే ఏమవుతుందంటే ఫిష్ వాసన వస్తుంది. ఫిష్ కర్రీ వండినట్టు అవుతుంది. కర్రీ మొత్తం ఫిష్ కర్రీ వండినట్టుగా వస్తుంది స్మెల్ అంతా. అందుకోసం ఉల్లిగడ్డ వేయలేదు. అవన్నీ గసగసాలు పాతకాలంలో వేసేవాళ్ళట కదా, అందుకోసమని వేసిన. ఎట్లుంటుందో చూసి పెట్టేసుకున్నా. రైస్ రెడీగా ఉందంటే కర్రీ కాగానే మనకు చికెన్ కదా, చికెన్ కర్రీ అంటే ఆగాలనిపించదు కదా తినడానికి. అందుకోసం రైస్ రెడీ పెట్టుకోవాలి. ముందే రైస్ వండుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకునే లోపు నేను రైస్ అయితే పెట్టేసిన తర్వాత మనం టిఫిన్ చేసుకుంటే చట్నీ రెడీగా ఉండాలి. చికెన్ మటన్ వండుకుంటే రైస్ రెడీగా ఉండాలి. ఏమంటారు? ఆయిల్ వేస్తున్నా. ఇందులో ఇక ఏమేను అన్నీ చికెన్లోనే వేసాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేసేయడమే. మెంతి ఆకు వేస్తున్నా. మెంతి బాగా గోలనియాలి, లేకపోతే చేదు కొడుతుంది ఏదైనా కర్రీ. అయితే ఏ కర్రీ వండినా మెంతి ముందు వేస్తా. మెంతి బాగా గోలింది, మాడినా సరే కానీ గోలకుండా ఉండద్దు. బాగా గోలిన తర్వాతనే ఏదైనా వేసేయాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకున్నాం. మిక్సీ పట్టి వేయకండి. మిక్సీ పట్టి వేస్తే ఫిష్ కర్రీ స్మెల్ వస్తుంది. అసలు చికెన్ కర్రీ టేస్టే పోతుంది మిక్సీ పట్టి. ఇవి బాగా గోలనివ్వాలి. పుదీనా కూడా వేస్తాను. సింగిల్ హ్యాండ్ తోటి వీడియో తీయాలంటే చాలా ప్రాణం పోతుంది. మళ్ళా మా చిన్నోడు నేను చేస్తామ్మా, నేను చూస్తామ్మా, నేను అదమ్మా, నేను ఇదమ్మా అంటే దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఎక్కువ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనిపించేది చిన్నపిల్ల తల్లులకే కదా. ఎందుకంటే బయటికి వెళ్ళి ఏం చేయలేక ఇదొకటి వరంలాగా దొరికిందని ఉంచుకున్నాం. కానీ దేవుడు దయ ఉంది.